వైసీపీ కుతంత్ర రాజకీయాలు మూసుకోవాలని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి ఎన్ఆర్జీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల గురించి తమ నాయకుడు ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని అన్నారు. వాలంటీర్ల వ్యవస్థలో ఉన్న కొంతమంది ఒంటరి మహిళలు చిన్నారులపై లైంగిక దాడులు చేస్తున్నారని, వారి వలన వాలంటీర్ల వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందని అన్నారని తెలిపారు. కానీ ప్రభుత్వం వాలంటీర్లను తప్పుదోవ పట్టించి పవన్ కళ్యాణ్ చిత్రపటాలను దహనం చేస్తూ ఆయనను దూషించే విధంగా ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ సుబానీ, మండల అధ్యక్షుడు గల్ల వెంకట్రావు, పఠాన్ ఖదార్ బాషా, చిలకలూరిపేట నియోజకవర్గ నాయకులు షేక్ మునీర్ హసాన్, స్టీల్ అంజీ, లీలా కిషోర్, సాంబా, శివశంకర్, పార్టీ వీర మహిళ అమరేశ్వరి, పెద్దింటి సుమలత, కోటేశ్వరమ్మ, సరోజిని తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ నిత్యం ప్రజల్లో వారి కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటున్న వ్యక్తి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత. ఈ రాష్ట్రంలో పేద పొడుగు బలహీన వర్గాల కోసం నిత్యం శ్రమిస్తూ వారి తరపున పోరాడుతున్న వ్యక్తి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. గత 20 రోజుల క్రితం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర నలుమూలల వారాగా ఈ విజయ యాత్రలో భాగంగా 2వ విడతలో నిన్న మాట్లాడటం జరిగింది. ఏలూరు సభా సాక్షిగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేటి యువతని ఏ రకంగా మోసం చేస్తున్నాడు. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు వయసులో గల యువతిని, డిగ్రీ పట్టా చేర్చుకున్న యువతిని, వారి జీవితాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నాడు మనకు అందరికీ అర్థమవుతానే ఉంది. వాళ్ళు వాలంటీర్ వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేసి విద్యార్థుల్ని, అదేవిధంగా యువకుల్ని, వారి జీవితాన్ని కేవలం 5,000 రూపాయలకే తాకట్టు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఖరిని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏలూరు సభా సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారండి వాలంటీర్ వ్యవస్థ గురించి? వాలంటీర్ వ్యవస్థని మన రాష్ట్ర